హలో వీవర్స్, మనకు తెలుసు రీజనింగ్ అనేది ఈజియెస్ట్ అండ్ ఫాస్ట్ స్కోరింగ్ టాపిక్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇవాళ నుంచి ప్రతిరోజు కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక నిమిషం అండి, పెన్ కలర్ చేంజ్ చేసుకుంటాను. ఇక్కడ మనకు చూస్తే, ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లూట్ ఈజ్ రిటన్ యాజ్ మ్యూట్, ఫేట్ ఈజ్ రిటన్ యాజ్ గేట్ అండ్ బ్లూ ఈజ్ రిటన్ యాజ్ అని ఇచ్చాడు. సో మనకి లూట్ మ్యూట్ అయింది, ఫేట్ గేట్ అయింది. ఇలాంటి క్వశ్చన్ ఇవ్వగానే మనం డైరెక్ట్గా ఎల్ తర్వాత ఏమొస్తుంది, యూ తర్వాత ఏమొస్తుంది, టీ తర్వాత ఏమొస్తుంది, ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు. ఫస్ట్ మనం ఒకసారి ఆప్షన్స్ చూడాలి. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే మనం ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు క్వశ్చన్ని కరెక్ట్గా చదివి ఆన్సర్ అనే వాటిని క్లియర్గా ఒకసారి చూస్తే మనకి 50% క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయినట్లే. సో మనం అదే చేస్తున్నాం. ఇక్కడ కరెక్ట్గా చూస్తే ఇక్కడ 4 ఆప్షన్స్లో లాస్ట్ 3 అనేవి సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఎల్యుఈ ఉంది, ఇక్కడ ఎల్యుఈ ఉంది, ఇక్కడ ఎల్యుఈ ఉంది, ఇక్కడ ఎల్యుఈ ఉంది. అయితే ఇక్కడ అన్నిట్లో కూడా లాస్ట్ 3 సేమ్ ఉన్నాయి. సో మనం జస్ట్ ఫస్ట్ దాన్ని ఒక్కదాన్ని చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎల్కి ఎం వచ్చింది అంటే ఏంటి, ఎల్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎం. అలాగే ఎఫ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు జీ. అప్పుడు మనకి సాల్వ్ చేయాల్సిన బీకి +1 యాడ్ చేస్తే ఏమొస్తుంది, సి వస్తుంది. ఆ విధంగా మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లూ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది సెకండ్ క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేసి అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. అయితే ఇక్కడ 1, 6, 15 ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదండి. 1, 6, 15 ఇక్కడ క్వశ్చన్ మార్క్, 45, 66, 91 కామన్. ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది. డిఫరెన్స్ ట్రై చేద్దాం ఒకసారి. లైక్ మనం ఇలాంటి క్వశ్చన్స్ స్క్వేర్ చూస్తాం, క్యూబ్ చూస్తాం, డిఫరెన్స్ చూస్తాం, ఎడిషన్ చూస్తాం, బాడ్ మాసరల్ చూస్తాం, అన్నీ చూస్తాం. సో ఏ విధంగా వీలవుతుందో ఆ విధంగా. అయితే ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ రూల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మనకి 1కి 6కి డిఫరెన్స్ వచ్చేసి ఎంత ఉంది, 5 ఉంది. నెక్స్ట్ 6కి 15కి ఎంత ఉంది, 9 ఉంది. నెక్స్ట్ డాష్, మనం ఆ డిఫరెన్స్ కనిపెట్టాలి. మళ్ళీ డాష్, ఎందుకంటే ఇక్కడ వచ్చే నెంబర్కి ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది, ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది, అందుకే 2 డాష్లు పెట్టుకున్నాం మనం ఇక్కడ. కమా 45కి 61కి డిఫరెన్స్ ఎంత ఉంది, 21. నెక్స్ట్ 91కి 65కి 25. అయితే ఈ మధ్యలో అంటే డిఫరెన్స్కి డిఫరెన్స్, వీటి మధ్యలో ఒక కామన్ అండర్స్టాండింగ్ ఏం లేదు, అంటే కామన్ సిరీస్లో ఏం లేదు, జస్ట్ అలా వచ్చాయి అంతే ర్యాండమ్గా. సో ఇలా చూస్తే 5కి 4కి డిఫరెన్స్ అంటే ఇది డిఫరెన్స్ మీద డిఫరెన్స్ అన్నట్లు. సో ఇక్కడ 9కి +4 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 13 వస్తుంది. 13కి +4 యాడ్ చేస్తే 17 వస్తుంది. ఇలా ఎనాలజీ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ లాస్ట్ చూస్తే లాస్ట్ దానికి +4 ఉంది, ఫస్ట్ దానికి +4 ఉంది. ఆ విధంగా వీటి మధ్య డిఫరెన్స్ +4 అని మనం కనిపెట్టగలిగాం. సో ఈ 15కి 13 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 28 వస్తుంది. ఒకవేళ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఈ 28కి 17 యాడ్ చేస్తే 45 రావాలి. వస్తుందా రావట్లేదో చూడండి, వస్తుంది. అంతే. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ది థర్డ్ క్వశ్చన్. సో ఇది వచ్చేసి మీరు కామన్గా డైరెక్ట్గా చెప్పేయచ్చు. జైంట్ వచ్చేసి డ్వార్ఫ్ అని చెప్పాడు, జీనియస్కి ఏమొస్తుంది. అయితే జైంట్ అంటే దాని మీనింగ్ ఏంది, వెరీ బిగ్. 1 minute. జైంట్ మీనింగ్ వచ్చేసి బిగ్, డార్ఫ్ వచ్చేసి స్మాల్. జీనియస్ అంటే తెలివైన వాడు. అప్పుడు తెలివైన వాడికి తెలివి తక్కువ వాడు, తెలివి తక్కువ పనులు చేసే వాళ్ళని ఏమంటాం, ఈడియట్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. జెంటిల్ అంటే చాలా మెల్లగా, అంటే ఈజీగా హ్యాండిల్ చేసేవాడిని జెంటిల్ అంటారు. విక్డ్ అంటే ఏంటి, కొంచెం మోరల్లీ కొంచెం డేంజరస్గా ఆలోచించే వాళ్ళని విక్డ్ అని చెప్పొచ్చు. సో టైనీ అంటే ఏంటి,
స్మాల్ అని అర్థం. సో డ్వార్ఫ్, టైనీ ఈ రెండు సినోనిమ్స్ అవుతాయి. జీనియస్కి ఆపోజిట్ వర్డ్ టైనీ అవ్వదు, ఇడియట్ అవుతుంది. తెలివిగా ఆలోచించేవాడు, తెలివి తక్కువ పనులు చేసేవాడు అని అర్థం. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది 4th క్వశ్చన్. ఇక్కడ ఆడ్ వన్ అవుట్ అడుగుతున్నారు. జీబ్రా, లయన్, టైగర్, హార్స్, జిరాఫీ. ఈ జీబ్రా, లయన్, టైగర్, జిరాఫీ ఈ 4 వచ్చేసి అడవిలో ఉంటాయి. మనం అడవిలో ఉండే వాటిని మేజర్గా ఏమంటాం? నార్మల్గా హార్స్ అనేది డొమెస్టిక్, ఇవి డొమెస్టిక్ కాదు, ఇవన్నీ కూడా అడవిలో ఉంటాయి. సో హార్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ది 5th క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బ్లడ్ రిలేషన్స్కి సంబంధించి ఇచ్చాడు. ఇప్పుడు మనకి జనరల్గా బ్లడ్ రిలేషన్లో నేను తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటానంటే, ఈ యారో వచ్చేసి బ్రదర్కి సిస్టర్కి లేదా సిస్టర్కి బ్రదర్కి మధ్య రిలేషన్లా వాడతాను. దాని తర్వాత ఈ యారో వచ్చేసి పైన ఫాదర్ ఆర్ మదర్, కింద డాటర్ ఆర్ సన్, వీటి కింద వాడతాను. అదే ఒకవేళ ఎక్కడైనా ఇలా చూస్ చేశాను అంటే దీని మీనింగ్ వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళిద్దరూ కపుల్ అని అర్థం. ఇలా యూజ్ చేస్తాను. ఇది రైట్ యారో యూజ్ చేసినా లెఫ్ట్ యారో యూజ్ చేసిన రెండు కూడా బ్రదర్స్కి సిస్టర్స్కి అంటే సిబ్లింగ్స్కి యూజ్ చేస్తాం. ఇది అప్ ఆర్ డౌన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఒక ఫాదర్ ఆర్ మదర్కి, సన్ ఆర్ డాటర్కి అంటే వాళ్ళకి మాత్రమే యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి కపుల్కి యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏబిసిఆర్ సిస్టర్స్ అన్నాడు. ఒక నిమిషం కలర్ చేంజ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ ఏబిసిఆర్ సిస్టర్స్ అని చెప్పాడు. అంటే మనం ఏ విధంగా రాయొచ్చు సిస్టర్స్ని? ఏ ఇలా యారో పెట్టుకొని, బి ఇలా యారో పెట్టుకొని, సి. అయితే ఇక్కడ ప్లస్ వచ్చేసి మనకు మేజర్గా ఒక క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను. ప్లస్ వచ్చేసి మేల్కి, మైనస్ వచ్చేసి ఫీమేల్కి యూజ్ చేస్తాను నేను. సో ఇక్కడ సిస్టర్ అని చెప్పాడు కాబట్టి ముగ్గురికి మైనసే పెడతాను. ఓకే, ఇప్పుడు డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ. ఇప్పుడు నార్మల్గా మనకి ఇంకో రిలేషన్ ఇచ్చాడు, అంటే ఈ మూడింటికి సంబంధం లేకుండా డిఈ అనేవాళ్ళు బ్రదర్ అని చెప్పారు. ఇక్కడ ఈ తీసుకోండి, తర్వాత ఒక ఆరో పెట్టండి, డి పెట్టండి. ఇక్కడ మనకేం చెప్పి డి ఈజ్ ద బ్రదర్, డి బ్రదర్ కాబట్టి ప్లస్, ఈ సిస్టర్ కాబట్టి మైనస్. సో ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, మనకి ఇంకో రిలేషన్ ఇచ్చాడు, ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అంట. ఇలా చూడండి, ఇది ఈ. సో ఇలా రాసుకుంటే సరిపోతుంది కదా. సో మనకి యారో కూడా ఉంది కాబట్టి డి. అంటే ఇప్పుడు ఇచ్చిన పాయింట్ అంతా చెప్పేసాం. క్వశ్చన్లో ఉన్నదంతా ఇక్కడ మార్క్ లాగా మనం రాసుకోగలిగాం. సో హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి అని అడిగాడు. అంటే మన వాడి రిలేషన్ ఏం అడిగాడంటే ఈ ఏకి అండ్ డికి ఉన్న రిలేషన్ ఏంటని అడిగాడు. ఇంకా చెప్పాలంటే ఏ ఈజ్ రిలేటెడ్ టు డి అంటే ఏ అనేవాళ్ళు డి అనేవాడికి ఏమవుతారు అని అడిగాడు. సో ఏ ఎవరు? డికి ఏమవుతుంది? డి వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వాళ్ళ చెల్లి లేదా అక్క. మదర్ వాళ్ళ చెల్లి మనకేమవుతుంది? సింపుల్గా ఆంట్ అవుతారు. సో ఆంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సిస్టర్ అంటే ఈ సిస్టర్ అవుతారు. కొన్ని ఆప్షన్ వెరిఫికేషన్లో చూడండి, సిస్టర్ అన్నారు, ఈ అనేవారు సిస్టర్ అవుతారు, డీకి ఏ అవ్వరు కదా. కజిన్ చూడండి, కజిన్ అంటే ఎవరు? మనకి మామకు కానీ అత్తకు కానీ అలా మన పేరెంట్స్ వాళ్ళ సిబ్లింగ్స్కి ఉన్న వారిని కజిన్ అని పిలుచుకోవచ్చు మనం. నీస్ అంటే ఎవరు? కోడలు. సో ఇతనికి కోడలు ఎందుకు అవుతుంది? ఏకి డి నీస్ అవుతారు, డీకి ఏమవుతారు? ఆంట్ అవుతారు, అలా అన్నమాట. లెట్స్ మూవ్ ఆన్ టు ది 6th క్వశ్చన్. ఇక్కడ చూస్తే మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇది సిల్లాజిజమ్స్కి సంబంధించింది. ఆల్ మెన్ ఆర్ డాగ్. మనం ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇలా సర్కిల్స్ అంటే సెట్స్ రిప్రజెంటేషన్స్ తోటి సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ మెన్ ఆర్ డాగ్, మెన్ని ఎం అని అనుకుంటున్నాను, డాగ్ని డి అని,
క్యాట్స్ని సి అని ఇలా మెన్షన్ చేసి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ మెన్ ఆర్ డాగ్ అన్నారు. ఇది మెన్కి సంబంధించింది సర్కిల్ అనుకోండి. ఆల్ మెన్ డాగ్ అన్నారు కదా, ఇప్పుడు చూడండి ఇది డాగ్ డి. అంటే ఇప్పుడు మెన్ అంతా డాగ్ అనే ఒక సర్కిల్లో ఉండిపోయారు. సో ఆల్ మెన్ ఆర్ డాగ్, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. డాగ్స్ అని క్యాట్స్ అన్నారు కదా, ఇది క్యాట్స్ అనుకోండి. సో క్యాట్స్ లోపల డాగ్, డాగ్ లోపల ఎమ్. సింపుల్గా సెట్స్ లాగా మాట్లాడుకోవాలంటే సి అనే సెట్లో డి అనేది ఒక సబ్సెట్, సి అనే సెట్లో ఎమ్ అనేది ఒక సబ్సెట్, అలా అనమాట. సో ఆప్షన్ చూస్తే ఆల్ మెన్ ఆర్ క్యాట్ అన్నారు. అంటే దీనికి రిలేషన్ ఏమొస్తుంది కరెక్ట్గా చూసుకుంటే, ఆల్ మెన్ ఆర్ క్యాట్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఇచ్చింది. సో మెన్ అనేది క్యాట్లో ఒక సబ్సెట్ అవుతుంది. అవుతుందా లేదా ఇక్కడ చూడండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఆల్ క్యాట్స్ ఆర్ మెన్ అన్నాడు. ఇప్పుడు ఆల్ క్యాట్స్ ఆర్ మెన్ అంటే ఏంది, క్యాట్స్ మెన్. చూడండి మెన్ లోపల క్యాట్ ఉందా, క్యాట్ లోపల మెన్ ఉందా ఇక్కడ సెట్స్ ద్వారా చూసుకుంటే. సో మెన్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సి, వేరాజ్ సి ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎమ్. సో సి అనేది ఎమ్ యొక్క సబ్సెట్ కాదు, కానీ ఇక్కడ సబ్సెట్ అని చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క క్యాట్ ఎమ్ అంటున్నాడు, కానీ ప్రతి ఒక్క క్యాట్ అవ్వట్లేదు కదా, కేవలం కొన్ని మాత్రమే క్యాట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనకి ఇక్కడ. సో దాని ద్వారా చూసుకుంటే ఆప్షన్ 2 అనేది రాంగ్. సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. A is the right option. Let's move on to the next question. 7th question. ఇది వచ్చేసి ఇంటర్చేంజింగ్ డిజిట్స్ అండ్ సింబల్స్. సో ప్లస్ని మైనస్ లాగా, 8ని 7 లాగా, 7ని 8 లాగా, ప్లస్ని మైనస్ లాగా, మైనస్ని ప్లస్ లాగా కన్వర్ట్ చేయమని. ఇలాంటి ఇచ్చినప్పుడు మనం ఆప్షన్ వెరిఫికేషన్ తప్ప ఏం చేయలేమండి. సో ఒకసారి కరెక్ట్గా చూడండి. ఫస్ట్ దాన్ని 8ని 7 లాగా, 7ని 8 లాగా రాయమన్నారు. 7 మైనస్ని ప్లస్ లాగా రాయమన్నారు కదా, ప్లస్ 8 మైనస్ 3 ఇంటూ 5. మనకి ప్లస్లు మైనస్లు మాత్రమే చేంజ్ చేయమన్నారు, ఈ డివిజన్లో మల్టిప్లికేషన్లు కాదు. సో 7 + 8 - 3 × 5 = 35 అంటున్నారు. 3 5 = 15 అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 15 అవుతుంది. ఈ 2 మైనస్ అయితే 0 వస్తుంది. సో ఆప్షన్ రాంగ్ ఇది. అలా చెక్ చేసుకోండి. 8 × 2 అన్నారు, యాక్చువల్గా ఇది 8 × 2 అవ్వదు, 7 × 2 అవుతుంది, ఎందుకంటే చేంజ్ చేయాలి కాబట్టి. మైనస్ 7 8 లాగా రాయాలి కదా, రాద్దాము. ప్లస్ 6 ఇచ్చేస్తే ఏమొస్తుంది, 7 2 = 14, 14 + 6 20, -8 అంటే ఇది 9 రావట్లేదు, నాట్ ఈక్వల్స్ టు 35. ఇది సెకండ్ కూడా రాంగ్ అన్నట్లే. ఇప్పుడు థర్డ్ ట్రై చేద్దాం. 7 8 మాత్రమే చేంజ్ చేయమన్నారు. సో 8 × 7 - 6 + 9 = 25 అంటున్నారు. కానీ 7 7 = 14, 7 8 = 56 వస్తుంది. 56 - 6 50 + 9 59 వస్తుంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో ఆబ్వియస్గా ఆప్షన్ డి రైట్ అవుతుంది. చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి 6 అన్నారు కదా, 6 మైనస్ 8ని 7 లాగా రాసుకోవడం ఇంటూ 2 + 8 = 0 అన్నారు. 7 2 = ఎంత వస్తుంది, 14. కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా, -14. 6 - 14 + 8. సో 8 + 6 14, 14 - 14 0 = సో సరిపోయింది ఆప్షన్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద 8th క్వశ్చన్. ఇక్కడ చూడండి మనకి వర్డ్ ఎనాలజీ అనొచ్చు దీన్ని. YTOJ XSNI అయితే WRMH ఏమవుతుంది? సో నేను ఇందాకే చెప్పాను, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఒకసారి ఆప్షన్స్ చూడమని. ఆప్షన్స్ చూస్తే ఏవి సిమిలర్గా లేవు. అంటే ఏంటి, ఈ నాలుగిటిలో ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేసినా సరే, అంటే వైకి ఎనాలజీ ఫైండ్ అవుట్ చేసినా, టీకి ఎనాలజీ ఫైండ్ అవుట్ చేసినా, దానికి తగ్గ సిరీస్ని ఇక్కడ ఉందో లేదో చూసుకుంటే సరిపోతుంది. అంతే తప్ప 4 ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. 4 ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ అది టైం వేస్ట్ అవుతుంది. సో వై నుంచి ఎక్స్గా కన్వర్ట్ అయింది, లేదా ఇది వై అనేది ఎక్స్ అవ్వచ్చు, లేదా వై అనేది ఐ కూడా అవ్వచ్చు, ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఇచ్చిన కండిషన్లో, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో మాత్రం వై ఎక్స్ అయింది. సో వై ఎక్స్ ఎలా అయింది, y -1 చేసినప్పుడు అవుతుంది, y -1 = x అవుతుంది. సో అలాగే
టీకి కూడా -1 చేస్తే ఎస్ వస్తుంది, ఓకి కూడా -1 చేస్తే ఎన్ వస్తుంది, జేకి కూడా -1 చేస్తే ఐ వస్తుంది. అలాగే అంటే ఇక్కడ ఎనాలజీ ప్రకారం ఏంటి, ఇక్కడ ఇచ్చిన వాటిలలో -1 చేస్తే ఇది వచ్చేస్తుంది. అలాగే WRMHకి కూడా -1 చేస్తే ఏమొస్తుంది, ట్రై చేసి చూడండి. డబ్ల్యూకి -1 చేయండి, బి, దీని ఇక్కడే ఆప్షన్ అయిపోయింది. మిగిలినవి కూడా చెక్ చేయండి. R-1 Q, M-1 L, H-1 G, సరిపోయింది. లెట్స్ మూవ్ ఆన్ టు ది 9th క్వశ్చన్. ఇది వచ్చేసి నెంబర్ అనాలజీ ఇచ్చాడు. 4కి 17 వచ్చింది, 7కి ఎంత వచ్చింది. సింపుల్, ఇక్కడ 4 చూస్తే ఆల్మోస్ట్ 4 టైమ్స్ ఉంది, అంటే స్క్వేర్ అని చెప్పుకోవచ్చు. సో 4² + 1 అప్పుడే కదా 17 వస్తుంది. అలాగే 7² కూడా చూడండి, +1 ఎంత, 50 ఉంది కదా ఆప్షన్, సరిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, 10th క్వశ్చన్ అండి. 10th క్వశ్చన్ 2కి 32 వచ్చింది, 3కి ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ 2కి 32కి చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది, ఆల్మోస్ట్ ఇంటూ 16 టైమ్స్ ఉంది. సో 3 × 16 ఉందా, లేదు. సో ఇది చూస్తే ఇది పవర్లో తీసుకున్నట్టయితే 32 ఛాన్స్ ఉంది మనకి, ఎందుకంటే మనకి 2^1 వచ్చేసి 2, 2^2 4, అలాగే 2^5, 2^3 అంటే 8, 2^4 అంటే 16, 2^5 అంటే 32. సో ఇలా 2^5 ఛాన్స్ ఉంది. సో అలాగే మనకి 3^5 కూడా తీసుకొని చూస్తే ఎలా ఉంటుంది, ట్రై చేయండి. 3^1 వచ్చేసి 3, 3^2 వచ్చేసి 9, 3^3 వచ్చేసి 27, 3^4 వచ్చేసి 81, 3^5 243. సో 243 ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ లాజిక్ వచ్చేసి 3^5. అంతే అండి ఇవాళ క్లాస్, దీంతో ముగిచేద్దాం. నెక్స్ట్ ఇంకా మంచి ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసినవి కొంచెం ఈజీగా, కొంతమందికి ఈజీగా ఉండొచ్చు, కొంతమందికి మోడరేట్గా ఉండొచ్చు, కొంతమందికి హార్డ్గా ఉండొచ్చు. మనం నెక్స్ట్ నుంచి లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఇలా కొన్ని క్వశ్చన్స్ ట్రై చేద్దాం. ఇలా మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.